ఆగండి. ఈరోజైతే నేను టెంపుల్‌కెళ్తున్నాను. చాలా చాలా బావుంటుంది టెంపుల్ అయితే. కరీంనగర్‌లో ఉన్న వాళ్ళైతే పక్కా విజిట్ చేయండి. ఎందుకంటే అంత బావుంటుంది. టెంపుల్‌ని అస్సలు మిస్ అవ్వద్దు. మస్ట్ విజిట్ ప్లేస్. సాయిబాబా టెంపుల్‌కైతే వెళ్తున్నాను. ఈ టెంపుల్‌కి నేను ఒక 3-4 టైమ్స్ వెళ్ళాననుకుంటా. లాస్ట్ విజిట్ చేసిందంటే 2 ఇయర్స్ బ్యాక్. ఒక 5-6 మంత్స్ ముందు నుండి వెళ్దాం వెళ్దాం అనుకున్నాను. ఈ అడ్రెస్ వచ్చేసి డీమార్ట్ నుండి స్ట్రెయిట్‌గా వెళ్ళినట్టయితే సీతారాంపూర్ అని ఉంటుంది. అక్కడ బోర్డ్. సో, అందులోకెళ్తే వస్తుంది. ఒక 5-6 మంత్స్ నుండి నేను ఎళ్దాం, ఎళ్దాం అనుకుంటున్నా. కానీ ఎప్పుడు వెడ్నెస్‌డే నైట్ అనుకుంటా పక్కా వెళ్ళాలని. కానీ ఎందుకో ఏమో గాని అనుకోకుండా క్యాన్సెల్ అయిపోతుంది. సో, నాకు చాలా డిసప్పాయింటింగ్‌గా అనిపిచ్చింది. ఈసారి ఎట్లా అయినా వెళ్ళాలని జెప్పేసి పక్కా ఫిక్స్ అయ్యి నేను ఇంకా మా పక్కన నేబర్స్ ఉంటారు. నా ఫ్రెండ్ ఇంకా అన్నయ్య ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. సో, మేము చాలా క్లోజ్ ఉంటాం. నైట్ ఎలా చేసి వెళ్ళాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యి సో, మేమైతే టెంపుల్‌కి వచ్చేసాము ఫైనల్‌గా. ఒక్ నాకెందుకో డిసప్పాయింట్ అనిపిచ్చింది. ఎన్ని సార్లు అనుకున్నా ఎందుకు క్యాన్సిల్ అవుతుందని జెప్పేసి. ఇక్కడైతే హెన్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెన్స్. సో, ఇదొచ్చేసి ఎంట్రీ. ఇక్కడ ముందుగా వెళ్ళడంతోనే చాలా చాలా నచ్చిందేందంటే, హోల్ కాంపౌండ్ దేవుని గుడి కాంపౌండ్ మొత్తంలో అన్ని రోజ్ ప్లాంట్సే ఉన్నాయి. ఎంత బావున్నాయంటే అబ్బా! చూస్తే వాటినే చూడాలనిపిస్తుంది. అన్ని రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. ప్రతి దానికి ఫ్లవర్స్ ఉన్నాయి. ఎంత మళ్ళీ అన్నీ ఒకటే కలర్‌లో ఉన్నాయి. ఇదొచ్చేసి ఎంట్రన్స్. మేమైతే లోపలికెళ్ళిపోతున్నాం. అక్కడ కాళ్ళు కడుక్కొని బయట అది చూపియలేదు గానీ, ఇక్కడ లోపలికెళ్ళిపోయాము. అప్పుడు మార్నింగే కాబట్టి కొంచెం తక్కువ మందే ఉన్నారు. అసలు మంది లేరు. చాలా తక్కువ మందున్నారు. ఇక్కడైతే మేము అర్చన టికెట్ తీసుకొని అర్చన అయితే చేపించుకున్నాము. జస్ట్ 20 రూపీసే అర్చన టికెట్. సో, ఇక్కడ మేము ఇంకా అన్నయ్య వాళ్ళు అర్చన చేపించుకున్నాము. చాలా బావుంది. చూడండి ఇక్కడ బాబా ఎంత బావున్నాడో. సో, ఇక్కడ అర్చన చేపించుకొని ఇక మేమైతే బయటికెళ్తున్నాము. ఇక్కడ టైం చూసాను 9:30 అవుతుంది. సో, ఇక్కడ ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో. అలాగే ఇక్కడ డోర్‌కి చూసినట్లయితే బాబా ఫోటో ఎంత బాగా చెక్కారు. నీట్‌గా ఉంది. సో, బయటికెళ్ళాము. బయటికెళ్ళి దీన్ని ధూని అంటారనుకుంటా. ధూనిలోనైతే మేము కొబ్బరికాయలు ఏసేసి అలా ప్రదక్షిణాలు చేసేసాము. ఇక్కడ బయట ఎలిఫెంట్స్‌తో నీట్‌గా ఉంది. పెయింటింగ్ కూడా రీసెంట్‌గా ఏసినట్టున్నారు. చాలా ప్లెజెంట్‌గా, ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఉంది. తనే మా ఫ్రెండ్. తను వాళ్ళ అన్నయ్య. వాళ్ళకి అన్నయ్య కాదు. నాకు కూడా అన్నయ్యనే. సో, చాలా క్లోజ్‌గా ఉంటాం మేము. పక్కనే ఉంటారు మాకు. ఇదే నేను చెప్పింది. చుట్టూ ఫ్లవర్స్ ఎంత బాగా అనిపించిందంటే నాకు చాలా చాలా అనిపించింది. ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఎన్ని వీడియోస్ తీసుకున్నానో అక్కడైతే నోటీస్ పెట్టారు. ఎవరైతే ఫ్లవర్స్ తెంపుతారో వాళ్ళకి 500 ఫైన్ అని. నేను చూసుకోకుండా ఫ్లవర్స్ అయితే తెంపేశాను. కానీ దేవునికే పెట్టాను అవి నేనైతే. ఇక్కడ లాస్ట్‌కి అంతా అయిపోయినాక కొబ్బరికాయ ఎలా కొట్టడమో వస్తలేదు. అన్నయ్యనైతే నాకు చెప్తున్నాడు. చాలా ఫోర్స్ పెట్టినా నాకు రాలేదు. మేము లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ ప్లేస్‌లోనైతే టెంపుల్‌కి పక్కన చెరువు ఉండే. బతుకమ్మలేసున్నాయి మేము వచ్చినప్పుడు. ఇప్పుడైతే చెరువు మొత్తం డ్రై అయిపోయింది. అక్కడ చెరువే లేదు. ఇక్కడ అన్నయ్య రెడీగా ఫోటోస్‌కి పోజ్ పెట్టడానికి వెళ్ళి ఫోటోస్ దిగడానికి రెడీగా ఉన్నాడు. ఇక్కడ ఎన్ని ఫ్లవర్స్ అంటే అబ్బా! నాకు ఫ్లవర్స్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. తెంపడం మాత్రం వాళ్ళు చూడకముందు మెల్లిగా తెంపేశాను. ఇక్కడ సేమ్ షిరిడీలాగా స్టాచ్యూ అయితే ఉంది. బాబా స్టాచ్యూ చాలా బావుంది. ఇక్కడ చాలామంది ఫోటోస్ దిగారు. అలాగే మేము కూడా కొన్ని ఫోటోస్ దిగాము. అవి కూడా మీతో షేర్ చేస్తాను. ఎన్ని ఫోటోస్ దిగుతున్నారు. ప్రతి ఒక్కరు అక్కడ ఫోటో దిగంది మాత్రం అస్సలు వెళ్ళరు. ఇక్కడ షిరిడీలో లాగా మన కుండలో బాబా అన్నం వండినప్పుడు హ్యాండ్ ఎలా పెడతారో అదే స్టాచ్యూ ఉంది. చాలామంది కూడా ఫోటో దిగారు. మేము కూడా దిగాము. ఇగ అలాగే బయటికొచ్చేసాం. చూసినట్లయితే ఇక్కడ టెంపుల్‌కి పక్కన బిసైడే గోశాల ఉంది. నేను లాస్ట్ టైమ్ 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అసలు గోశాల లేదు. ఏం లేదు. ఇప్పుడు ఇది గోశాల అంటే కూడా ఎలా అంటే ఎవరైనా గోదానం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళొచ్చేసి ఇక్కడ ఇవ్వచ్చంట గోవుల్ని. సో, ఇక్కడైతే చాలామంది వచ్చి గోవుల్ని ఇస్తారట. మాకు ఎక్కువ టైం లేదు వాటితో స్పెండ్ చేయడానికి గూడా. సో, ఇక్కడ మేము ఫోటోస్ దిగిన ఫోటోస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. కాకపోతే కరీంనగర్‌లో ఉన్నవాళ్ళు పక్కా విజిట్ చేయండి. ఎందుకంటే చాలా బావుంటుంది ప్లేస్. సో, మీరెవరైనా ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో బాయ్ బాయ్.